హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొన్ని రీజన్స్ వల్ల గుంటూరు కారం మూవీని లేట్గా చూశాను. సో చూసిన తర్వాత నా ఫీలింగ్ ఏంటంటే అందరూ అనుకున్నంత రాడ్ మూవీ అయితే కాదు అనేది నా పర్సనల్ ఒపీనియన్. కారణం, ఈ మూవీ చూడకముందు చాలా నెగిటివ్ రివ్యూస్ చూసాను నేను. సో అర్థమైపోయింది మూవీ అవుట్ అని. అండ్ టు బీ ఫ్రాంక్, టైటిల్లోకి చూసినప్పుడే ఫిక్స్ అయ్యా ఇది ఒక రొటీన్ మూవీ అని. నాట్ ఇంట్రెస్ట్ అనిపించింది. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకుని స్టిల్ మూవీ ఎందుకు చూసాయంటే నా ఛానల్లో రివ్యూ పెట్టుకోవడం కోసమే. టు బీ ఫ్రాంక్, థియేటర్లోకి వెళ్ళేంత వరకు కూడా పిచ్చ బోర్ కొట్టేస్తుందేమో అని మనసులో భయం. సర్లే, ఛానల్లో వీడియో పెట్టాలి కదా, భరిచేద్దామని కూర్చున్నా. స్టోరీ గురించి ఆల్రెడీ ట్రైలర్ చూసినప్పుడే నాకు ఒక ఐడియా వచ్చేసింది. సో విత్ జీరో ఎక్స్పెక్టేషన్స్, నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ ద స్టోరీ అండ్ బోర్ కొట్టేస్తుందేమో అన్న భయంతో కూర్చున్న నాకు మూవీ చూసిన తర్వాత ఏమనిపించిందంటే ఇట్ వాజంట్ బ్యాడ్, ఎంటర్టైనింగ్గానే ఉంది అనిపించింది. మూవీ ఆఫ్ కోర్స్ నాట్ గుడ్. స్టోరీ అవి ఇవి పక్కన పెట్టి జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే చూస్తే డెఫినెట్లీగా డిసప్పాయింట్ అవ్వం. వన్ టైం వాచబుల్, నాట్ గుడ్, నాట్ బ్యాడ్. అండ్ ఫ్యామిలీతో వెళ్ళి హ్యాపీగా చూడొచ్చు కూడా సినిమాని. త్రివిక్రమ్ గారు ఈ మూవీలో తన ప్రీవియస్ మూవీస్లో ఉన్న ఫ్యామిలీ కాన్సెప్ట్స్ అన్నింటినీ కూడా ఫ్రూట్ మిక్చర్ చేసి పెట్టేశారు. స్టోరీ లేదనుకున్నారు చాలామంది, బట్ ఉంది స్టోరీ. మూవీ మోస్ట్ ఆఫ్ ద టైం ఒక సైన్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది అండ్ లాస్ట్లో ఒక పాయింట్ రివీల్ చేశారు. బట్ దాన్ని త్రివిక్రమ్ గారు అంతగా సరిగ్గా కన్వే చేయలేకపోయారు అనిపించింది. మరి ఎక్కడ నచ్చిందిరా మూవీ నాకంటే మహేష్ బాబు గారు. మూవీ అంతా అలా తన యాక్టింగ్తో చిన్ని టైమింగ్ డైలాగులతో లాక్కొచ్చేశారు, ఆ క్యారెక్టర్లో జీవించేశారు. చాలా మంచి క్యాస్ట్ ఉంది ఈ మూవీలో, బట్ ఎవరు క్లిక్ అవ్వరు ఎక్సెప్ట్ మహేష్ బాబు. నేనేమి మహేష్ బాబు గారు ఫ్యాన్ కాదు, బట్ ఎంటర్టైన్ అయ్యాను. మహేష్ బాబు గారు స్టార్డమ్ను ఉపయోగించుకొని ఒక మూవీని సంక్రాంతికి జనాల్లోకి పంపించాలన్న కంగారులో స్క్రిప్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయడం మర్చిపోయారేమో అనిపించింది. బట్ ఎంటర్టైన్ పరంగా చూస్తే మాత్రం మహేష్ అన్న తన భుజాల మీద క్యారీ చేశారు మూవీ మొత్తాన్ని కూడా. అండ్ త్రూ అవుట్ ద మూవీ అప్పుడప్పుడు నవ్వుతూ ఉంటాం కూడా. సో ఫైనల్గా చెప్పాలంటే స్టోరీ మీద కానీ దేని మీద కానీ ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఎంటర్టైన్మెంట్ పర్పస్లో వెళ్ళి మూవీ చూస్తే మాత్రం మీరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు అండ్ మీ ఫ్యామిలీని కూడా ఈ మూవీకి తీసుకెళ్ళొచ్చు. మళ్ళీ చెప్తున్నా, వన్ టైం వాచబుల్. అండ్ ఈ సందర్భంలో త్రివిక్రమ్ గారికి ఒక రిక్వెస్ట్. త్రివిక్రమ్ గారు, ప్లీజ్ ఒక అతడు, ఒక కలేజా, ఒక జల్సా లాంటి మూవీస్ చేయండి సార్. వాటిని చూసి చాలా రోజులు అయిపోయింది. ఇంకా ఈ ఫ్యామిలీ డ్రామాస్ నుంచి బయటకు వచ్చేయండి. అలాగే మహేష్ అన్నకు కూడా ఒక రిక్వెస్ట్, ప్లీజ్ అన్న. అప్పుడెప్పుడో చేశారు కొన్ని మూవీస్, ఒక టక్కర్ దొంగ, ఒక నాని, ఒక కలేజా, ఒక వన్ నేనొక్కడిని, ఇలాంటి మూవీస్ చేయండి అన్న. అఫ్కోర్స్ అలాంటి మూవీస్ చేసినప్పుడు మీకు ఫ్లాప్స్ వచ్చేసాయి. అప్పట్లో దానికి కారణం మేమే, బట్ ఇప్పుడు మేమే కోరుకుంటున్నాం. ప్లీజ్ అలాంటి ఒక 2 సినిమాలైనా చేయండి అన్న, చూడాలనిపిస్తుంది. సో అది నా రివ్యూ. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, యూస్ఫుల్గా అనిపిస్తే కొంచెం షేర్ కూడా చేయండి. అప్డేట్స్ కోసం మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.